ఒరేయ్ సార్ దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. సార్ ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి. థ్యాంక్ యూ సార్. పోండి. థ్యాంక్ యూ సార్. సార్ సిఐ గారు అన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్న? ఏం చేయడం ఏంటో ఎదురు పప్ప ఊరు వదిలి పారిపోదాం. ఈ పోలీసు వాళ్ళు వదిలేసినా ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టరు. కొడుకులు ఒరేయ్ సార్ లేవా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? ఆ 5 లక్షలు పోయినాయి. దొరికినాయి కదా. మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడే ఉన్నాయి కదరా. లేదే, నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా, నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరిపేట ఇంట్లో. చౌదరిపేట ఇంట్లో. అదేంటి అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్, పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? ఈ వేరే 5 లక్షలు, అవి వేరే 5 లక్షలు. ఇక్కడ ఉన్నాయి పోయినాయి, అక్కడ ఉన్నాయి దొరికినాయి. అర్థమైందా? ఓ, అర్థమైనట్టే ఉంది కానీ ఆ అర్థం కాలేదు సార్. అయింది అయింది సార్. రే, ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి, దొరికినాయి కదా. ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి. ఓ ఓకే అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా. ఒరేయ్ సార్ ఆగండి రా. సార్ ఆగండి రా. ఆగండి. మిమ్మల్ని ఆగండి రా. ఏంట్రా? నాకు విషయం చెప్పు. మనం ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాం? 5 లక్షలు తొప్పేశాం కదా, పరిగెచ్చు. అవును లేదు. అమ్మో, ఇది ఏంటే? హలో, ఏమండి? చెప్పించావు, నాకు వినపడుతుంది. ఆ గిరిగాడు హరిగాడు గుంటూరులోనే ఉన్నారండి. మార్కెట్ లో పోలీసులు తడుతుంటే చూశాను. అలాగా, వస్తున్నా. ఆ 5 లక్షలు ఇచ్చేసాం కదన్నా. నీకు ఇచ్చేసావరా, నాలుగు ఉన్నాయి కదా. ఇదిగో నీవేంటి? పోలీసులు ఏంట్రా, ఎక్కడికి వెళ్ళి వదలట్లేదు. ఊరికే ఉరికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బాస్కు ఫోన్ చేస్తాం. నీవేంటన్నా? అన్నా నీవేంటి అంటున్నా? నీవేంటన్నా? అరే వల్ల అయితే ఆగురా బాయ్. సార్ నా వల్ల కాదు సార్. నా వల్ల కూడా కాదు. నోరు మూసిన బదరా. సరే సార్. వాళ్ళు అడిగే డబ్బు గురించి నాకు తెలీదు. వీళ్ళు అడిగే 5 లక్షలు వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను. నన్ను అడిగితే 7 లక్షలు దొరికిపోవడమే కరెక్ట్. నేను ఇటు వెళ్ళిపోతున్నాను, తర్వాత నీ ఇష్టం. ఇంతకీ నీవేంటన్నా? సార్ మాకోసమే కదా సార్ వస్తున్నాం. అరెస్ట్ చేసుకోండి సార్, ఏం పర్వాలేదు. సార్ సార్ వచ్చేస్తాను సార్. రా. ఏంట్రా, ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ లేదు, బొంగు లేదు, చేత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి.
ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటారా బోసిడికే. ఒరే హరిగా, బోసిడికే. అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయానా నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా, నా ఈక కూడా కనిపించింది. నీ దిక్కున చోటు చెప్పు, గుండు పోసి కే 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 కే. ఎవత్తిరా అది? రివాల్వర్ అని సార్. నీకోసం వచ్చిందా అది? అవును సార్. పోడిన కొడుక, నీ వల్ల ముగ్గురు మనుషులు బొక్క నాకు. రై డబ్బా దొరకంగానే ఎస్ఐ వీడిని. ఇంతకి డబ్బా ఎదిరా? డబ్బా ఎదురా? ఏది? నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆయన డబ్బా గిరణ్ దగ్గర ఉంది కదా సార్. గిరిగడు ఇక్కడ రివాల్వర్ అని ఎత్తుకెళ్ళిపోయిందిగా. అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా? It's true. Yes, it is. హరి, బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. Thank you.